ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. అధికారంలో ఉంటే బూతులు తిడతారు, అపోజిషన్ లో ఉంటే కూడా బూతులు తిడతారు. ఇది ఎక్కడ న్యాయమో ఏమయ్యా? మీకు ఇది కరెక్టేనా? మీకైతే కోపం రాదా? మీ తల్లిని తిడితే మీకు కోపం రాదా? మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం రాదా? మనం తిట్టించుకోవడానికి రాజకీయం చేస్తున్నామా? బాధ, ఆవేదన, లెక్కలేనితనం, ఆంబోతుల మారిగా తయారైపోయారు. ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, గంజాయిమయం చేశారు. నేను ఆ రోజు మీకు చెప్పాను ఒక మాట, నేను అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను, కానీ గంజాయికి అలవాటు పడిపోతే అది ఒక వ్యసనంగా మారితే వాళ్ళని మార్చడం చాలా కష్టం అని చెప్పాను. మీకు జ్ఞాపకం ఉంటుంది. అదే జరిగింది. మొన్న మదనపల్లిలో చూశారు, మళ్ళీ గంజాయి తాగి మృగంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకే మాట చెప్పాను, ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో మత్తు సేవించి తద్వారా మానవత్వాన్ని పోగొట్టుకుంటే, ఆడబిడ్డల జోలుకొస్తే అదే మీకు చివరి రోజు అవుతుందని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని వదిలిపెట్టను. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. అలాంటి వ్యక్తులు ఉండాల్సింది జైల్లో అయినా ఉండాలి, లేకుంటే చట్టం ద్వారా ఉరి శిక్షణ అయ్యాలి. ఆ భయంతో ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్లే అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తారు తప్ప ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. నాకు ఒక వారసత్వంగా వచ్చింది మీరు చెప్పాలి, ప్రజలు ఆలోచించాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకప్పుడు మీరు తిరుపతికి పోయారు, 1924 పోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం ప్రసాదాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు ఇచ్చిన లడ్డు మీరు తిన్నారా? 1924లో తెస్తే సువాసన వచ్చిందా? నెయ్యి వాసన వచ్చిందా అందులో? నేను అడుగుతున్నా ఒకే మాట. మా తమ్ముడు నామాలు కూడా పెట్టుకున్నాడు, అది పవిత్రత, దేవుని మీద అభిమానం. చాలా మంది ఉన్నాం, ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని, ఆ పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదు. ఒక మసీదు కావచ్చు, ఒక చర్చ్ కావచ్చు, ఒక దేవాలయం కావచ్చు, ఆ పవిత్రత కాపాడే బాధ్యత తీసుకోవాలి. అలాంటిది అపవిత్రం చేస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇచ్చిన హామీ ప్రకారం రెండో సంతకం ఆఫీసర్ని వేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వేసి శ్యామలరావుని ప్రక్షాళన కార్యక్రమానికి ప్రారంభించా. వస్తే నెయ్యి చూస్తే బాగా లేకపోతే తిరిగి పంపించి దాంట్లో నుంచి శాంపుల్ తీసుకొని ఎన్డీడీబీ పంపించారు. ఎన్డీడీబీ పంపిస్తే అందులో నుంచి ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఆ రోజు చెప్పారు. అది చెప్పిన తర్వాత నేను ఆలోచించి, ఇది నేను చెప్పకపోతే నా మీద అప్రతిష్ట వస్తుంది, అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నేను చెప్పాను. తర్వాత లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితికి వచ్చారు. సిట్ వేశారు. ఆ సిట్లో వచ్చినటన్నీ మీరు చదివి ఉంటారు. చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ఇది నెయ్యే కాదు, కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా యాక్షన్ తీసుకోమని అధికార యంత్రాంగం పైన ఒక రిపోర్టు పంపించారు. ఇవన్నీ వస్తే తప్పుని తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పును వేరే వాళ్ళపైన వేయడానికి ప్రయత్నం చేసే నీచులున్నారంటే ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నా మీద, నేనే ముఖ్యమంత్రి, తెల్లవారు నిద్రలేశాను, వివేకానంద రెడ్డి మర్డర్. నిద్రలే చూస్తే టీవీ సాక్షిలో వేశారు. ఏమని? గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయాడని.